గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు సిస్టంలో అయితే రికార్డ్ చేయలేకపోయాను. ఎర్లీ మార్నింగ్ షార్టింగ్ ఆపర్చునిటీ వచ్చింది, షార్ట్ చేశాను. మన ప్రాఫిట్ అయితే రన్ అవుతూ ఉంది. నాకు మీ నుంచి కావాల్సిందల్లా ఒకటి ఫ్రెండ్స్, ఒక్క లైక్ చేయండి ఈ వీడియోకి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చివరిదాకా చూడండి, నేర్చుకోండి. ఇంట్రాడే ట్రేడ్ తీసుకోవడం అనేది నార్మల్ విషయం కాదు. మనం అన్ని అనాలిసిస్ నార్మల్ విషయం అయితే కాదు, అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. అలాగే ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ ఒక చిన్న మిస్టేక్ జరిగినా కానీ లాస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో ఫుల్గా చూడండి. ఎవరికైనా టెక్నికల్ అనాలిసిస్ అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసింది చెప్తాను, మీకైతే కంపల్సరీగా హెల్ప్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. ఒకసారి చూడండి. మనం ఈ వీడియోలో మీకు ఏం చెప్తానంటే ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలనేది ఆల్రెడీ హయ్యర్ టైం ఫ్రేమ్లో నేను ముందుగానే చెప్పుకున్నాను. అందులో ఈరోజు ఏమైందంటే, మనకి ఏదైతే నిన్న ఫిబొనాచీ లెవెల్ డ్రా చేసుకున్నామో ఆ ఫిబొనాచీ లెవెల్ నుంచి 0.6% నుంచి మార్కెట్ అయితే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. సో కంటిన్యూషన్గా కిందకు వస్తూ ఉంది. సో మనం ఏదైతే నిన్న ఎస్టర్డే లో అయితే ఉందో ఆ లో బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నేను ట్రెండ్ గీస్తున్నాను చూడండి. జస్ట్ అలా ఒక ఏ పాయింట్ నుంచి బి నుంచి సి నుంచి ఒక రిట్రేస్మెంట్ వచ్చి తర్వాత కిందకు వచ్చింది అనేది నా ఒపీనియన్ అనమాట. సో నా ఒపీనియన్ ప్రకారమే నేను ట్రేడ్ తీసుకున్నాను. నా ట్రెండ్ అయితే డౌన్ సైడ్లో ఉంది కాబట్టి నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అయితే వీడియో అయితే కొంచెం లెందీగా ఉంది, చూడండి. చివరి దాకా చూస్తే మీకు ప్రాఫిట్ ఎలా వస్తుంది, నేను ఎలా క్లోజ్ చేస్తున్నాను ట్రేడ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నుంచి నేనైతే 6%, మీకు నేను రెగ్యులర్గా చెప్తున్నట్టు 6%, 6.9%, నేనైతే ఒక 50 పాయింట్స్ టు 60 పాయింట్స్ ఆప్షన్లో గెయిన్ చేద్దామని చూస్తుంటాను. చూద్దాం. మనకి ఆల్మోస్ట్ అయితే ఒక 40 పాయింట్స్ అయితే వచ్చున్నాయి. 13 + 43 అంటే 33 పాయింట్స్ అయితే వచ్చినాయి. చూద్దాం. ఆల్మోస్ట్ మనకైతే పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే 7% అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది. చూడండి, ఇది ఒక చిన్న సపోర్ట్ ఏరియా. మోస్ట్లీ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవ్వచ్చు, ఓకేనా, రిజెక్ట్ అవ్వచ్చు. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను. రిజెక్ట్ అయినా కానీ నా వ్యూ ప్రకారం అయితే డౌన్ సైడ్ రావాలి, ఎందుకంటే కింద గ్యాప్ ఉందని నిన్న వీడియోలో చెప్తున్నాను నేను. సో మొబైల్లోనే అనాలిసిస్ చేస్తాను కాబట్టి మీకు గ్యాప్ కూడా చూపిస్తాను. చూడండి, ఇది గ్యాప్ ఇక్కడ ఉంది, చూసారా? సో ఇది గ్యాప్, ఈ ఏరియా అనేది గ్యాప్. సో మోస్ట్లీ ఈ ఏరియా దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనైతే ఈ పాయింట్ దాకా వెయిట్ చేస్తాను, ఈ పాయింట్ దాకా, ఓకేనా. సో ఇక్కడి నుంచి అయితే ఈ సపోర్ట్ ఏరియా నుంచి కొంచెం రిజెక్షన్ అయితే వస్తుంది, చిన్న గ్రీన్ క్యాండిల్స్ అలా. సో వెయిట్ చేద్దాం, మోస్ట్లీ చూద్దాం ఎలా రియాక్ట్ అయ్యింది అనేది. వాటిని చూసి అయితే భయపడాల్సిన అవసరం లేదు. పోరాట శిల్పం పాడుతున్న శోకం విడదీసి వరిస్తాను నా ప్రాణమే నీకోసమే. ఆమా అయింది. చూసానుగా. బాగానే ఉంది, కొంచెం కారమే, పులుపు కూడా కొంచెం కావాలి. చెప్పాను కదా, మనం అనుకున్నట్లు ఆ ఏరియా నుంచి ఒక చిన్న బౌన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. బౌన్స్ అయితే వస్తుంది చూడండి. సో ఈ క్యాండిల్స్ 1 minutesలో చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 15 minutesలో మనకైతే లోయర్ వైపు ఈ ఏరియా అనేది ఇది లో చేసింది. ఈ లోయని బ్రేక్ చేయాలి, బ్రేక్ చేస్తేనే కన్ఫర్మేషన్ వచ్చినట్టు అనమాట. సో బ్రేక్ చేయలేదు ఇంకా ప్రజెంట్. సో 15 minutes క్యాండిల్లో బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మనకి
సెల్లింగ్ సైడ్ కన్ఫర్మేషన్ వస్తుంది, ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్టు అనమాట. సో యాజ్ ఆఫ్ నా మనకైతే చూసుకున్నాం కదా, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడిందని టెన్షన్ పడుతుంది. వెయిట్ చేద్దాం, ఏం కాదు, కిందకు వస్తుంది కంపల్సరీ. సో ఆల్మోస్ట్ చూసుకున్నారు కదా, 30 నుంచి 47 అలా ఉండింది. 10 పాయింట్స్ అయితే డ్రాప్ అయ్యింది. సో మళ్ళీ 5%, 6% మనమైతే ఒక 10% దాకా వెయిట్ చేయొచ్చు. నేనైతే 10% దాకా వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 2% వచ్చినా కానీ మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చినట్టే. ఇక్కడ నుంచి ఒక చిన్న ఫుల్ బ్యాక్ అయితే వస్తుంది మార్కెట్లో, చిన్నది. ఫుల్ బ్యాక్ ఎలా వచ్చింది, అక్కడ నుంచి మార్కెట్ ఎలా రియాక్ట్ ఇద్దరు చూద్దాము. చూసి మనం డెసిషన్ తీసుకుందాం, ఎగ్జిట్ అవ్వడమా ఉండవా అనేది. వెయిట్ చేద్దాం. ప్రజెంట్ అయితే కాసేపు అంత ఈజీగా లోన్ బ్రేక్ చేయనివ్వరు కదా. బ్రేక్ చేసినా కానీ ఒక పుల్ బ్యాక్ తీసుకెళ్తారు పైకి, తీసుకెళ్ళి సో ఈలో బ్రేక్ ఏంటంటే పుల్ బ్యాక్ ఎక్కడ దాకా వస్తుంది, ఆల్మోస్ట్ ఏదో ఈ ఏరియా దగ్గర కానీ, లేదంటే ఫిబొనాచిలో 0.5%, 0.6% దగ్గర మనకి డిస్కౌంట్ దొరికింది సెల్ చేయడానికి. సో అక్కడ దాకా వెయిట్ చేస్తారు. వెయిట్ చేద్దాం, ఇదైతే నాకు తెలుసుకుని వస్తుంది. చూడండి, ప్రాఫిట్ తగ్గుతూ వస్తుంది. జస్ట్ 17 పాయింట్స్ గెయిన్ అయి ఉంది. 17 పాయింట్స్ 3%, 2%కి వచ్చేసింది. 6% నుంచి వెయిట్ చేద్దాం. నోట్స్ అయితే 1 మినిట్లోకి వెళ్తే మనకు తెలిసిద్ది అది రిట్రేస్మెంట్లోకి వెళ్ళిందా లేకపోతే ఎలా వెళ్ళిందా. సరే కదా, చిన్నగా డౌన్ సైడ్కి వస్తుంది. ఈ ఏరియా అనేది నాకు తెలిసి అంత స్ట్రాంగ్ సపోర్ట్ కాదు, కింద స్ట్రాంగ్ సపోర్ట్. సో కింద ఉన్న ఏరియా దాకా అయితే మార్కెట్ మూవ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. చూద్దాం ఎలా రియాక్ట్ అయ్యింది అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 1 మంత్ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ తీసుకోవడానికి మనకి సపోర్ట్ చేస్తుంది ఇది. చూద్దాం ఈ ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ తీసుకుంటుందా లేకుంటే బ్రేక్ చేసుకుంటే వచ్చిందా. 1 మంత్ టైం ఫ్రేమ్లో నా వ్యూ డౌన్ సైడ్ ఉన్నప్పుడు నేనైతే అప్ సైడ్కి వెళ్ళను. చూద్దాం ఇది ఎందుకు తీసుకున్నాను ఇది అంటే, అందరికీ తెలిసిందే అలా తీసుకోవాలి, తీసుకుంటేనే మనకి ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అయింది. చూడండి అది ఈ ఏరియా నుంచి కొంచెం పుషింగ్ అయితే వస్తుంది అప్ సైడ్కి. సో 15 మినిట్స్ క్యాండిల్ చూద్దాం. సో ఈ లో ఏదైతే ఉందో ఈ లోని బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనకి ఇప్పుడు పాయింట్ అనమాట. ఈ లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, లో బ్రేక్ చేయకపోతే వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం మార్కెట్ డౌన్ సైడే, ఓకేనా, నా వ్యూ డౌన్ సైడే, ఎందుకంటే ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉంది. కానీ అక్కడి నుంచి ట్రెండ్ మార్చుకుంటుందా లేకుంటే అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తుందా అనేది తెలియాలంటే ఈ లో బ్రేక్ చేయాలి. నేను గీసిన గ్రీన్ లైన్ ఏదైతే ఉందో 49,700 ఆ లో బ్రేక్ చేసుకొని డౌన్ సైడ్కి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు అది డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ మళ్ళీ పుల్ బ్యాక్ కోసం అయితే పైకి అయితే వెళ్తుంది. ఫస్ట్ ఇప్పటిదాకా అయితే అది ఇవ్వలేదు కన్ఫర్మేషన్.
ఫస్ట్ క్యాండిల్ అయితే అదే ఏరియా నుంచి రిజెక్ట్ అయింది 49,700 దగ్గర నుంచి. సెకండ్ క్యాండిల్ దాన్ని బ్రేక్ చేసినట్టే ఉంది, కానీ ఇన్ 15 minutes క్యాండిల్ మనకైతే ఏ కన్ఫర్మేషన్ లేదు. సో వెయిట్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి 1 minute క్యాండిల్లో ఎలా ప్రొజెక్షన్స్ ఎలా ఫేస్ చేస్తుంది, ఎలా లైన్ బ్రేక్ చేయాలని చూస్తుంది చూద్దాం మనం ఒకసారి. ఇంకో 2 minutes పాటు అది సస్టైన్ అవ్వాలి ఆ ఏరియా బిలో. సస్టైన్ అవ్వకపోతే డౌన్ ట్రెండ్ అన్నది లాస్ట్ అనమాట. మళ్ళీ అది క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి, బిలో క్లోజ్ అయ్యేదాకా. సో నేను చెప్పిన విధంగానే ఇది రీటెస్ట్ కోసం పైకి వెళ్తున్నట్టుంది. ఆ ఏరియా ఏదైతే సపోర్ట్ ఏరియా అనుకున్నా 49,600 660 ఆ ఏరియా నుంచి ఒక చిన్న గ్రీన్ క్యాండిల్స్ అయితే ఫామ్ చేసుకుంటుంది. బట్ నేనైతే నా వ్యూ మార్చను, అది సెల్ సైడే ఉంటుంది. చూద్దాం. నాకు తెలిసి ఇది కాదు స్ట్రాంగ్ సపోర్ట్, ఇక్కడ ఉంది 49,300 400 ఏరియాలో ఉంది. సో మేబీ ఇదిగోండి, ఇది ఆర్డర్ బ్లాక్ 1 minute ఈ ఆర్డర్ బ్లాక్ దాకా వెళ్ళేసి కిందకు వస్తుంది. ఆర్డర్ బ్లాక్ని మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇది ఆర్డర్ బ్లాక్. ఈ 49,736 దాకా వెళ్ళి కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి 1 minute. ఆర్డర్ బ్లాక్ ఏరియాలో టచ్ అయ్యి చూసారు, టచ్ అవ్వడం కొంచెం 1 minute కొంచెం ఇంత రిజెక్షన్ చూపిస్తుంది. బట్ 15 minutes ఆర్డర్ బ్లాక్ అయితే అది కాదు. మార్కెట్లో ప్రతి ఆర్డర్ బ్లాక్ రెస్పెక్ట్ ఇస్తుంది అనమాట. ఏదో ఒక చిన్న ఫాల్ రావడం కానీ అలా. సో చూడండి 15 minutes వచ్చేసరికి ఆ ఏరియాని క్రాస్ చేయలేకపోయింది. సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి రిజెక్షన్స్ నేను చూసాను కదా, రిజెక్షన్స్ అదే ఏరియా దగ్గరికి వచ్చి క్రాస్ చేయలేక ఆగింది. బట్ చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే ఉంది, కనిపిస్తుంది మార్కెట్లో. చూడండి 2 క్యాండిల్స్తో స్ట్రాంగ్గా సెల్ చేశారు. బట్ ఈ కింద ఉన్న ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ నుంచి కొంచెం పైకి తీసుకెళ్ళగలిగారు. బట్ మార్కెట్ అయితే కిందకి వచ్చేస్తుంది, సెల్లింగ్ సైడే ఉంది కాబట్టి. చూడండి మంచిగా 1 minute క్యాండిల్స్ చూసేవాళ్ళు ఇది హైయర్ హైస్ ఫామ్ చేస్తున్నట్టు వెళ్తుందన్నమాట. సో ట్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్ సైడ్కి వెళ్తామని అనుకుంటాను, కాదు డౌన్ సైడే. చూడండి క్యాండిల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో. చిన్న గ్యాప్ డౌన్ వచ్చింది చూసారా, అదనమాట. అలా వస్తుందనే నేను ముందుగానే చెప్పాను సెల్ సైడే ఉందామని. అంటే చూడండి 544 ఆల్మోస్ట్ 33 points గెయిన్లో ఉన్నాము, 6% గెయిన్లో ఉన్నాము. వెయిట్ చేద్దాం. నేనైతే చెప్పాను కదా 10% 12% దాకా వెయిట్ చేస్తామని. 12% దాకా వెయిట్ చేద్దాం. 7% దాకా వచ్చింది. కొంచెం ఆ ఏరియాలో బయింగ్ ఉంటుంది కొంచెం, అందుకనే మార్కెట్ అంత తొందరగా మూవ్ అవ్వనివ్వట్లేదు. ఆప్షన్ కూడా 7.375 8% 9%. ఇది క్యాండిల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయో మీకు అర్థమవుతుంది. 11% చెప్తారు కదా క్యాండిల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయో. మీరు అక్కడ ప్రైస్ రియాక్షన్ చూస్తేనే ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ అవ్వాలి. ఇది వెయిట్ చేద్దాం. చూడండి రిఫ్రెష్ అయ్యింది. సో ఈ బిలో 49,500 దగ్గర మీకు మంచిగా సపోర్ట్ దొరికింది. బట్ 49,350 మేజర్ టార్గెట్ అనమాట. చూద్దాం ఒకసారి. ఇంత పెద్ద క్యాండిల్స్ పడినాయి కాబట్టి ఇది కిందన్న ఎవరైతే బయింగ్ అనుకుని పోయారో వాళ్ళు స్టాప్ లాస్ సెట్ చేసేసారు. సో స్టాప్ లాస్ సెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం సెల్ ఆర్డర్స్ హిట్ అయ్యి కొంచెం కిందకి డ్రాస్టిక్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ అనేది.
ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, మీకు కూడా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 10%, 11% మన టార్గెట్ అయితే వచ్చింది. జస్ట్ వెయిట్ చేస్తున్నాను నేనైతే. 60 పాయింట్స్ గెయిన్ అయ్యాము. 583 పెట్టుకున్నాము, 70 పాయింట్స్. సో ఇక్కడ ఒక చిన్న మూమెంట్ కనిపించట్లేదు మార్కెట్లో. ఓకే, కనిపించింది. సో ఇక్కడైతే మనకు కనిపించట్లేదు. 577, 12%, వెయిటింగ్ ఫర్ 12%. అదర్ కొంచెం ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేస్తుంది. వెయిట్ చేద్దాం, కిందకు వస్తుంది 49,500. ఇంకొక 76 పాయింట్స్ డ్రాప్ అవ్వాలి. వెయిటింగ్. 574, వెయిటింగ్. జస్ట్ 60 పాయింట్స్ వచ్చినాయి. 583 అనుకుంటున్నాను. 70 పాయింట్స్ గెయిన్ చేద్దామని. 70 to 100 పాయింట్స్ ఆప్షన్లో. 576, ఎందుకంటే మార్కెట్లో మూమెంట్ ఉందని తెలుసు కాబట్టి నేను పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నాను. లేకపోతే వెయిట్ చేయమన్నమాట. సో ఎగ్జిట్ అవ్వడానికి రెడీ. సో వెయిటింగ్. చూడండి, అది కిందకు వస్తుంది. 559, 49, 559. సో 525, 500 దాకా అయితే ఛాన్సెస్ ఉన్నాయి. క్యాండిల్ సైజ్ తగ్గుతూ ఉంది కదా, చూస్తున్నారు కదా. ఎందుకు అంటే అక్కడ కొంచెం బయింగ్ అనమాట. ఎవరైతే సడన్గా ఫాల్ అయింది కదా, ఫాల్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఎగ్జిట్ అవుతుంటారు. అలా ఎగ్జిట్ అయ్యేటప్పుడు క్యాండిల్ సైజ్ తగ్గుతూ ఉంటుంది. అక్కడ బయర్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్. 584, ఆల్మోస్ట్ మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. 584, బట్ నేనైతే ఎగ్జిట్ కాలేదు. ఆర్ట్ చూస్తూ చూడండి, ఒక డ్రాస్టిక్ ఫాల్ అయితే వచ్చింది మళ్ళీ. కానీ అక్కడి నుంచి రీఫ్రెష్ అయ్యేలోపే మనకి చిన్న బౌన్స్ అయితే జరిగింది. వెయిట్ చేద్దాం, కిందకు వస్తుంది నాకు తెలిసి మోస్ట్లీ. స్టే ట్యూన్ అని అన్నం, కిందకు వస్తుంది ఖచ్చితంగా. 573, 576. ఓకే, 578. ఈ ఏరియాలో ఇది కొట్టుమిట్టు ఆడుతుంది. 579, 580. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ 583. సో ఒకసారి రిఫ్రెష్ చేస్తుంది ఇది మార్కెట్ని. రిఫ్రెష్ అయింది కదా, చూసారు కదా ఎలా డౌన్ సైడ్కి అక్కడ డోజీ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి మనకి మనం ఎగ్జిట్ అయిపోదాం.